విరామం లేని విజయాలతో దూసుకుపోతున్న అనిల్ నాయక్ క్లాసెస్ విద్యార్థులు మీరు కూడా అనిల్ నాయక్ యాప్ లో కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారా? ఎస్ఎస్సి, బ్యాంక్, ఐబీపీఎస్ పిఓ, ఆర్ఆర్బీ, ఎస్బీఐ పిఓ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, కంపెనీ ప్లేస్మెంట్స్, క్యాట్ ఎగ్జామ్స్ ఇలా 60కి పైగా యాప్ట్యూడ్ ఎగ్జామ్స్ ని ఫస్ట్ అటెంప్ట్ లో క్రాక్ చేయండి. అన్ని యాప్ట్యూడ్ క్లాసెస్ లు అనిల్ నాయక్ గారే తీసుకుంటారు. ఒక యాప్ట్యూడ్ ప్రాబ్లమ్ ని 10 లేదా 20 సెకండ్స్ లో సాల్వ్ చేయడం ఎలాగా అని షార్ట్ కట్స్ మెథడ్ నేర్పిస్తారు. ఆన్లైన్ క్లాసెస్ అలాగే ప్రీ రికార్డెడ్ కోర్సెస్, ఎస్ఎస్సి, బ్యాంక్, క్యాట్, DAO నోటిఫికేషన్ అన్నిటికీ సపరేట్ గా కోర్స్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు నచ్చిన కోర్స్ కొనుక్కోండి, జాబ్ కొట్టేయండి. విరామం లేని విజయాలతో దూసుకుపోతున్న అనిల్ నాయక్ క్లాసెస్ విద్యార్థులు మీరు కూడా అనిల్ నాయక్ యాప్ లో కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారా? ఎస్ఎస్సి, బ్యాంక్, ఐబీపీఎస్ పిఓ, ఆర్ఆర్బీ, ఎస్బీఐ పిఓ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, కంపెనీ ప్లేస్మెంట్స్, క్యాట్ ఎగ్జామ్స్ ఇలా 60కి పైగా యాప్ట్యూడ్ ఎగ్జామ్స్ ని ఫస్ట్ అటెంప్ట్ లో క్రాక్ చేయండి. అన్ని యాప్ట్యూడ్ క్లాసెస్ లు అనిల్ నాయక్ గారే తీసుకుంటారు. ఒక యాప్ట్యూడ్ ప్రాబ్లమ్ ని 10 లేదా 20 సెకండ్స్ లో సాల్వ్ చేయడం ఎలాగా అని షార్ట్ కట్స్ మెథడ్ నేర్పిస్తారు. ఆన్లైన్ క్లాసెస్ అలాగే ప్రీ రికార్డెడ్ కోర్సెస్, ఎస్ఎస్సి, బ్యాంక్, క్యాట్, DAO నోటిఫికేషన్ అన్నిటికీ సపరేట్ గా కోర్స్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు నచ్చిన కోర్స్ కొనుక్కోండి, జాబ్ కొట్టేయండి. ఏదైతే ఆర్డర్లో చెప్తున్నానో అదే ఆర్డర్లో రాసుకోండి సార్. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ చాలా ఇంపార్టెంట్ సార్. దీని మ్యాజిక్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ సెషన్ ఇన్న వాళ్ళు దీని యొక్క మ్యాజిక్ మీరు తెలుసుంటారు సార్. ఎన్నో క్యాలిక్యులేషన్లు చాలా ఈజీగా సాల్వ్ అయిపోతాయి. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పుడు వచ్చే మొట్టమొదటి సున్నా కాని సంఖ్య 2970, 3230 ఇంటూ 2970. రైట్. చాలామంది సార్ క్యాల్కులేషన్లు అంటారు. ఎస్ఎస్సి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కూడా పేపర్ చాలా క్యాల్కులేషన్ ఇంటెన్సివ్గా వచ్చింది. నేను ఆ పేపర్ చూశాను, అస్సలు క్యాల్కులేషన్ ఇంటెన్సివే కాదు, మీకు ఆ మెథడ్స్ తెలియవు కాబట్టి క్యాల్కులేషన్ ఇంటెన్సివ్ అని అనుకున్నారు. ఇది 7, ఇది 3, 7 3s ఆర్ ఎంత? 21. దీని రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత? 1. సున్నా కాకుండా వచ్చే మొట్టమొదటి సున్నా కాని సంఖ్య రైట్ నుంచి లెఫ్ట్కి రావాలి. ఇక్కడ 3, ఇక్కడ 7. సపోజ్గా 13920 ఇంటూ 3718 ఇంటూ 4794 సున్నా కాని సంఖ్య ఇక్కడ 4, ఇక్కడ 8, ఇక్కడ 2. ఓన్లీ దీని మీదనే ఫోకస్. 4 8ల 32, 2 2 4. ఆన్సర్ ఏదో వాల్యూ ఉంటుంది, కానీ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉంటుంది? 4. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉంటుంది? 4. ఈ సెకండ్ ప్రాబ్లం అర్థమైందా సార్ అందరికీ? రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. ఒక స్టూడెంట్ నన్ను ఒక డౌట్ అడిగాడు సార్. ఆ స్టూడెంట్ డౌట్ ఇది సార్, క్వశ్చన్ ఇది చూడండి సార్. రైట్, 14% ఆఫ్ 80 ప్లస్ డాష్ పర్సంటేజ్ ఆఫ్ 90 ఈక్వలెంట్ టు 31.9. ఈ క్వశ్చన్ని మీరు అనిల్ నాయర్ వేస్ కాకుండా మీరు ఒకసారి సాల్వ్. 14% ఆఫ్ 80 ప్లస్ ఎక్స్ పర్సంటేజ్ ఆఫ్ 90 ఈక్వలెంట్ టు 31.9. దీన్ని మీరు టీచర్ని అడిగితే చాలా ఈజీ తమ్ముడు ఈ లెక్క. 14 వాళ్ళు చెప్పే మెథడ్ ఏంటంటే 14% ఆఫ్ 80 ప్లస్ ఎక్స్ ఇంటూ 9/10 అంతే కదా సార్? 90/100, 9/10 ఈక్వలెంట్ టు 31.9. ఇది మీరు కూడా ఇలానే సాల్వ్ చేస్తారు. 24s ఆర్ 25s ఆర్ ప్లస్ 9x/10. ఇట్లాంటి పనికి మాలిన క్లాసులు మీరు ఇని మీకొచ్చని మీరు అనుకుంటారు, అర్థమవుతుంది, కానీ మీకు 9x/10 ఈక్వలెంట్ టు 31.9 ఎక్స్ వాల్యూ కనుక్కుంటారు. 100లో 99 మంది చేసే పద్ధతి ఇది. టీచర్లు అట్లా చెప్తారు, మంచిగా నీట్గా అర్థమైంది, నీట్గా అద్భుతమైన స్టెప్పులు ఉన్నాయి, మనకు భాగవతం కనబడుతుంది, నీట్గా అర్థమైంది. కానీ ఇది మీకు ఎగ్జామ్లో ఇలా చేస్తే దయచేసి మీరు ఆ ఎగ్జామ్ రాయకండి. ఈ క్లాసులు వినడం కూడా వేస్ట్.
ఇది ఏం లేదు సార్, ఓ 80%ని 4/5. అనిల్ నాయర్స్ వే ఆఫ్ సాల్వింగ్. ఇదే క్వశ్చన్ గనక అనిల్ నాయర్ స్టూడెంట్స్కి ఫ్యూచర్లో ఇచ్చినా మీరు ఎలా సాల్వ్ చేయాలంటే అనిల్ నాయర్స్ వే 14% ఆఫ్ 80 ప్లస్ x% ఆఫ్ 90, x% ఆఫ్ 90 ఈక్వలెంట్ టు 31.90. 5 సెకండ్లలో ఏ క్యాల్కులేషన్ లేకుండా దీని ఆన్సర్ని లేపుతాను సార్. 14% ఆఫ్ 80 ప్లస్ x%. ఇదే డౌట్, నేను అందుకే ఈ సెషన్ తీసుకుంటున్నాను. ఇలా గనక మీరు సింప్లిఫికేషన్ చేసుంటే రైట్, దయచేసి మీరు రైట్, మీకు నేను ఇంకా ఎలా చెప్పాలో తెలియదు, మీరు అర్థం చేసుకోవాలి. అన్స్పోకెన్ లాంగ్వేజ్ మీరు రాసి కూడా మీకు క్లియర్ అవ్వరు సార్. అన్నిటికీ టైం లిమిట్స్ ఉన్నాయి సార్. స్కోర్ కూడా మీకు 75, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కట్ ఆఫ్ ఐబీపీఎస్ క్లర్క్ చూస్తే 75, 78, 80 వరకు రావాలి. రైట్, ఆల్మోస్ట్ ప్రతి ఒక్క క్వశ్చన్ని మీరు 30-35 సెకండ్లో లేపాలి. ఇలా ప్రతి ఒక్కటి చేస్తూనే ఉంటే ఎగ్జామ్ హాల్ బయటికి రాగానే అర్థమైపోతుంది సార్, ఇది నేను మీ నెంబర్ ఆఫ్ అటెంప్ట్సే తక్కువ ఉన్నాయి, ఇంకా కట్ ఆఫ్ ఎట్లా క్లియర్ అవుతారు? చాలా ఈజీ. ఇప్పుడే నేను మీకు లాజిక్ చెప్పాను సార్. మీకు ఈ లాజిక్ పవర్ తెలియదు కాబట్టి మీరేమనుకుంటారంటే ఇవన్నీ కష్టతరమైన క్వశ్చన్లు అనుకుంటారు. ఎస్ఎస్సి రాసినా, బ్యాంక్ రాసినా, ఎస్ఐ కానిస్టేబుల్ రాసినా, కానిస్టేబుల్ పేపర్ కూడా నేను చూశాను. కొన్ని క్యాట్ లెవెల్ క్వశ్చన్స్ ఉన్నాయి, మీకు చెప్పే టీచర్ కరెక్ట్గా దొరికితే మీరు చాలా ఈజీగా తీసుకోవచ్చు. 8 4s are 32, ఇక్కడ 2, ఇక్కడ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 9, అంటే ఇక్కడ ఎంత ఉండాలి? 7 ఉండాలి. ఇక్కడ 9 ఉంది. 9ని రైట్ మోస్ట్ దేనితోటన్నా మల్టిప్లై చేస్తే నాకు 7 రావాలి. 9 3s are 27. ఎగ్జాక్ట్గా మీకు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. 9 3s are 27. 5 సెకండ్లలో ఆన్సర్ అయిపోయింది సార్. 8 4 32, 8 4 32. ఇక్కడ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఏంటి? 2. ఇక్కడ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఏంటి? 9. రైట్, 2 ప్లస్ సంథింగ్ మనకు 9 రావాలి. 2 ప్లస్ సంథింగ్ మనకు 9 రావాలి, అంటే ఇది 7 ఉండాలి. ఇక్కడ రైట్ మోస్ట్ ఏంటి? 9. ఇక్కడ రైట్ మోస్ట్ ఏంటి? 9. రైట్, ఇక్కడ ఏముండాలి? 9ని దేంతో మల్టిప్లై చేస్తే నాకు 7 వస్తుంది సార్. 9 3s are 27. 9 3s are 27. అందరికీ అర్థమైందా సార్? స్టూపిడ్ ఆన్సర్ ఆప్షన్స్ ఇచ్చాడు. ఇవే ఎగ్జామ్లో అడిగిన ఒరిజినల్ క్వశ్చన్. నేను ఆన్సర్ ఆప్షన్లు ఏమీ మార్చలేదు. నేను ఆన్సర్ ఆప్షన్ ఏమీ కూడా నేను మార్చలేదు. ఆన్సర్ ఆప్షన్ ఏది కూడా నేను మార్చలేదు. ఈ లాజిక్ అందరికీ క్లియర్ అయిందా? ఈ లాజిక్ అందరికీ క్లియర్ అయిందా? ఎందుకు చెప్తున్నాను సార్ ఈ లాజిక్? మీకు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఇంపార్టెన్స్. ఇక్కడ నేను రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ సార్ ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది సార్ అని ఎవరైనా అడిగితే ఎక్కడైనా ఉపయోగపడుతుంది కన్నా. ఇప్పుడు సపోజ్గా కాస్ట్ ప్రైజ్ 240 ఉంది, కాస్ట్ ప్రైజ్ 240 ఉంది, ప్రాఫిట్ 25% ఉంది. కాస్ట్ ప్రైజ్ 240 ఉంది, ప్రాఫిట్ 25% ఉంది. సెల్లింగ్ ప్రైస్ ఏం చేస్తారు సార్ మీరు? సెల్లింగ్ ప్రైజ్ ఈజ్ కాస్ట్ ప్రైజ్ ఇంటూ 1 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ అని రాస్తారు. 1 ప్లస్ ప్రాఫిట్ పర్సంటేజ్ అని రాస్తారు, అంతే కదా సార్? ప్రాఫిట్ పర్సంటేజ్. దీన్ని ఏం చేస్తారు? 240 ఇంటూ మీకు ఇలా చెప్తారు, ఇది 1 ప్లస్ 1/4. 240 ఇంటూ ఆర్ఎస్ అగర్వాల్ బిట్ బై బుట్ సాల్వ్ చేయడం 300. రైట్, ఇలా నువ్వు సాల్వ్ చేస్తావు. రైట్, నేనేమంటున్నానంటే 25%. 120 నేను మీకు చాలాసార్లు చెప్పాను. 25ని 100/4గా రాసుకోండి, 50ని 100/2గా రాసుకోండి, 125ని 1000/8గా రాసుకోండి, 1000/8గా రాసుకోండి. ఇటువైపు రాస్తున్నాను సో దట్ మీకు ఏది మిస్ కాకుండా. ఇలా చేస్తారు సార్, ఇలా చేస్తారు సార్. ప్రాఫిట్ అండ్ లాస్ నాకు బాగొచ్చు అనుకుంటారు. రైట్, నీకు అసలు నువ్వు సాల్వ్ చేసే అల్గారిథమే తప్పు. ఎస్పీ ఈక్వలెంట్ టు సిపి ఈజ్ 240, 125. ఇది 1000/8గా పర్సంటేజ్ తర్వాత పెట్టుకుంటా నేను.
పర్సంటేజ్ తర్వాత పెట్టుకుంటా. 830 సార్, అంతే కదా సార్, 3 ఒకట్ల 3. ఆన్సర్ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి సార్? నాకు 3 ఉండాలి. నాకెందుకయ్యా ఆన్సర్? నాకు ఎక్కడ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 3 ఉంటే అక్కడ నేను ఆన్సర్ పెట్టుకుంటా. ఎక్కడ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 3 ఉంటే అక్కడ ఆన్సర్ పెట్టుకుంటాను. ఇలా మీరు ఎన్నంటే అన్ని ప్రాబ్లంలు చేయొచ్చు సార్. కాస్ట్ ప్రైజ్ 1200, ప్రాఫిట్ పర్సంటేజ్ 50%, ఏమేమో చేస్తారు సార్. ఎస్పీ ఈక్వలెంట్ టు సిపి ఇంటూ రైట్, ఇది 150 అంటే 300/2, తర్వాత బై 100 చేసుకుంటా. ఇక్కడ బై 100 తర్వాత చేసుకుంటా నేను. రైట్, 2 ఆర్ల నాకు ఓన్లీ రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్, నాకు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ మీదనే. 6 3 ఎంత? 18. ఆన్సర్లో నాకు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత కనబడాలి సార్? 8 కనబడాలి. ఆన్సర్లో నాకు రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ 8. నాకు క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ మీద 8 ఎక్కడ కనబడితే మిగతాది లేకపోతే తీసేస్తాను. నేను ఎందుకు సార్ ఈ క్యాల్కులేషన్ మీద టైం వేస్ట్ చేస్తాను? ఇలా చేస్తారు సార్ చాలామంది, ఇలా చేస్తారు చాలామంది. అసలు ఇది మీకు లెక్కలు, ఐఎమ్ సారీ టు సే, ఇలా గనక చెప్తే అసలు మీకు లెక్కలు రావు. మీకు అసలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఏం చేస్తే ఫస్ట్ టైం క్లియర్ అవుతామనే పద్ధతులు నువ్వు ఇప్పటి వరకు నేర్చుకోలేదు. అనవసరంగా 100,000 యూట్యూబ్ ఛానళ్ళు చూసి కన్ఫ్యూజ్ అవ్వడం తప్పించి ఇంకేమీ చెయ్యట్లేదు. రైట్, ఒక్కసారి కరెక్ట్గా ఒక పెద్ద వేదాంత్ అన్నట్టు లైఫ్లో మనకు ఒక మంచి టీచర్, అది స్కూల్లో ఏబిసిడీలు కానీ, 5th 6th 7thలో మంచి ప్రిమిటివ్ ఫౌండేషన్ ఉన్నప్పుడు కానీ, ఇంటర్మీడియట్లో కరెక్ట్ ఒక ఐఐటి మ్యాథ్స్ టీచర్ తగలని సార్. 10thలో 400 వచ్చినోడికి 3 డిజిట్ ఎంసెట్ ర్యాంక్ వచ్చి చాలామంది ఇంజనీరింగ్లో కూర్చున్నారు. గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత కరెక్ట్ క్వశ్చన్ లాజిక్ తలుగుతే మీరు సాల్వ్ చేస్తారు. ఆర్ యు ఆల్ విత్ మీ? విరామం లేని విజయాలతో దూసుకుపోతున్న అనిల్ నాయక్ క్లాసెస్ విద్యార్థులు మీరు కూడా అనిల్ నాయక్ యాప్లో కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారా? ఎస్ఎస్సి, బ్యాంక్, ఐబిపిఎస్పిఓ, ఆర్ఆర్బి, ఎస్బిఐపిఓ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, కంపెనీ ప్లేస్మెంట్స్, క్యాట్ ఎగ్జామ్స్, ఇలా 60కి పైగా యాప్ట్యూడ్ ఎగ్జామ్స్ ని ఫస్ట్ అటెంప్ట్ లో క్రాక్ చేయండి. అన్ని యాప్ట్యూడ్ క్లాసెస్లు అనిల్ నాయక్ గారే తీసుకుంటారు. ఒక యాప్ట్యూడ్ ప్రాబ్లమ్ ని 10 లేదా 20 సెకండ్స్ లో సాల్వ్ చేయడం ఎలాగా అని షార్ట్ కట్స్ మెథడ్ నేర్పిస్తారు. ఆన్లైన్ క్లాసెస్ అలాగే ప్రీ రికార్డెడ్ కోర్సెస్, ఎస్ఎస్సి, బ్యాంక్, క్యాట్, DAO నోటిఫికేషన్ అన్నిటికీ సపరేట్గా కోర్స్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు నచ్చిన కోర్స్ కొనుక్కోండి, జాబ్ కొట్టేయండి. విరామం లేని విజయాలతో దూసుకుపోతున్న అనిల్ నాయక్ క్లాసెస్ విద్యార్థులు మీరు కూడా అనిల్ నాయక్ యాప్లో కోచింగ్ తీసుకోవాలి అనుకుంటున్నారా? ఎస్ఎస్సి, బ్యాంక్, ఐబిపిఎస్పిఓ, ఆర్ఆర్బి, ఎస్బిఐపిఓ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్, కంపెనీ ప్లేస్మెంట్స్, క్యాట్ ఎగ్జామ్స్, ఇలా 60కి పైగా యాప్ట్యూడ్ ఎగ్జామ్స్ ని ఫస్ట్ అటెంప్ట్ లో క్రాక్ చేయండి. అన్ని యాప్ట్యూడ్ క్లాసెస్లు అనిల్ నాయక్ గారే తీసుకుంటారు. ఒక యాప్ట్యూడ్ ప్రాబ్లమ్ ని 10 లేదా 20 సెకండ్స్ లో సాల్వ్ చేయడం ఎలాగా అని షార్ట్ కట్స్ మెథడ్ నేర్పిస్తారు. ఆన్లైన్ క్లాసెస్ అలాగే ప్రీ రికార్డెడ్ కోర్సెస్, ఎస్ఎస్సి, బ్యాంక్, క్యాట్, DAO నోటిఫికేషన్ అన్నిటికీ సపరేట్గా కోర్స్ ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మీకు నచ్చిన కోర్స్ కొనుక్కోండి, జాబ్ కొట్టేయండి.